హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏముంటాయంటే ఫిజిక్స్లో పేపర్ 5 అవుట్ ఉంటుంది, పేపర్ 6 ఉంటుంది. నేను పేపర్ 5 చెప్తాను. పేపర్ 5 ఏంటంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్, తెలుగులో విద్యుత్తు, అయస్కాంతత్వం, ఎలక్ట్రానిక్స్. అది మన చాప్టర్, అదే పేపర్ నేమ్. ఇప్పుడు మనం యూనిట్ 1 లోకి వెళ్తే యూనిట్ 1 లో పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్, తెలుగులో అయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు పొటెన్షియల్ ఇక్కడికి వచ్చేసరికి మొదటగా గాస్ లా ఉంటుంది. గాస్ నియమాన్ని ఏం చేయాలి? నిరూపించుట. ఓకేనా? తర్వాత ఏంటంటే ఆవేశపూరితమైన గోళం వలన కలిగే విద్యుత్ శాస్త్ర తీవ్రతను ఫైండ్ అవుట్ చేయడం. అదేవిధంగా సెకండ్ ఇందులో ఏముంటదంటే ఇంకా ఆవేశపూరితమైన అనంత పలక వలన కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. తర్వాత దేనికి సంబంధించింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దాన్ని దేంతో చూస్తారు? ఈతో చూస్తారు. తర్వాత పొటెన్షియల్. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? జనరల్ గా మన ఫస్ట్ చాప్టర్ ఏంటి? విద్యుత్ శాస్త్ర తీవ్రత మరియు పొటెన్షియల్. అందులోకి వచ్చిన వరకు ఏముంటుంది? గాస్ లా ఉంటుంది, దాని అప్లికేషన్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో స్టార్ట్ చేస్తాం. అదే విద్యుత్ శాస్త్రం అంటే స్టార్ట్ చేస్తాం. తర్వాత విద్యుత్ శాస్త్ర తీవ్రత అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత దానిలో అప్లికేషన్స్. ఆవేశపూరిత గోళం వల్ల కలిగే విద్యుత్ శాస్త్ర తీవ్రత అంటే ఏంటి? సపోజ్ ఇది ఆవేశపూరిత గోళం అయితే దీని వల్ల కలిగే విద్యుత్ శాస్త్ర తీవ్రత. అదేవిధంగా అనంతమైన పలక, ఈ అనంతమైన పలక వల్ల కలిగే విద్యుత్ శాస్త్ర తీవ్రతను ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు పొటెన్షియల్ అంటే ఏమిటి మనం తెలుసుకున్న తర్వాత సమతల పొటెన్షియల్ తలాలు అంటే ఏంటంటే తర్వాత సమ పొటెన్షియల్ తలాలు. ఇక్కడ ఇచ్చారు చూసారా? ఈక్యూ పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? సమ పొటెన్షియల్ తలాలు అంటే ఏంటి? తర్వాత పొటెన్షియల్ అనేది బిందువు వలన పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ బిందువు ఉంటే ఈ బిందువు వలన పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇంకేంటంటే బోలు గోళం వలన కలిగే విద్యుత్ పొటెన్షియల్ ఎంత? విద్యుత్ పొటెన్షియల్ ఎలా కనుక్కుంటాము? అదేవిధంగా ఏకరీతిగా ఆవేశపూరితమైన గోళం వలన కలిగే విద్యుత్ పొటెన్షియల్. లో ఏం చెప్పాము? సమతల పొటెన్షియల్ తలాల గురించి తెలుసుకుంటాము. ఒక బిందువు వలన విద్యుత్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? ఆవేశపూరిత గోళం వల్ల విద్యుత్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? అదేవిధంగా ఏకరీతిగా ఆవేశపూరితమైన గోళం వల్ల కలిగే విద్యుత్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది తెలుసుకుంటాం. ఇది మొదటి చాప్టర్ లో మొదటి పార్ట్ లో ఉండేది. నెక్స్ట్ సెకండ్ కి వెళ్ళేసరికి డైఎలక్ట్రిక్స్, తెలుగులో ఏమంటారు? దీన్ని రోధకాలు అంటారు. ఏమంటారమ్మా? రోధకాలు. ఇందులో ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటం, విద్యుత్ డైపోల్ మొమెంటం అంటే ఏంటి నేర్చుకుంటాం. విద్యుత్ డైపోల్ అంటే ఏంటో నేర్చుకుంటాం. తర్వాత మాలిక్యులర్ పోలరైజబిలిటీ, దీన్ని తెలుగులో ఏమంటారంటే అణు ద్రోణత లేదా పరమాణు ద్రోణత అని కూడా అంటారు. పరమాణు ద్రోణత. తర్వాత ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? స్థానభ్రంశ విద్యుత్ స్థానభ్రంశ సదిశ. విద్యుత్
స్థానభ్రంశం అయితే ఇంకా అలా చెప్పాలి దాన్ని తెలుగు అయితే విద్యుత్ స్థానభ్రంశం. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? విద్యుత్ స్థానభ్రంశ సదిశ. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకేముంటుంది? ధ్రువణ విద్యుత్ అంటే ఏమిటి? తర్వాత నెక్స్ట్ ఇక్కడ డి అంటే ఏంటి? స్థానభ్రంశ సదిశ. అదే విధంగా పి ధ్రువణ విద్యుత్తు, పి అదే విధంగా ఈ మధ్య సంబంధాలు ఏంటి? డిపిల మధ్య సంబంధాలు ఏమిటి? తర్వాత రోధక స్థిరాంకం అంటే ఏమిటి? ఇంకా వెళ్ళేసరికి ఇంకేముంటాయి? ససెప్టిబిలిటీ అంటే ఏమిటి? ఇక్కడ చూసారా? ససెప్టిబిలిటీ అంటే ఏమిటి? తెలుగులో కూడా ససెప్టిబిలిటీ. తర్వాత రోధకాలలో సరిహద్దు నియమాలు. రోధకాల్లో సరిహద్దు నియమాలు మనకేముంటది? సెకండ్ పార్ట్ లో విద్యుత్ డైపోల్ అంటే ఏంటి? మాలిక్యులర్ పాలరైజబిలిటీ అంటే ఏంటి? విద్యుత్ స్థానభ్రంశ సదిశ అంటే ఏంటి? ధ్రువణ విద్యుత్ అంటే ఏంటి? రోధక స్థిరాంకం అంటే ఏంటి? ససెప్టిబిలిటీ అంటే ఏంటి? రోధకాల సరిహద్దు నియమాలు. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డిపిల మధ్య సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం వెళ్ళిపోతే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? విద్యుత్ శాస్త్రాలు, అదేవిధంగా అయస్కాంత శాస్త్రం ఏంటంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఇక్కడ ఏముంటుంది? బయట్ సవర్స్ లా. మీరు ఆల్రెడీ చేశారు. ఏముంటుందమ్మా? బయట్ సవర్స్ లా ఉంటుంది. దీని బయట్ సవర్స్ లా అంటే ఏంటి? దాని యొక్క అప్లికేషన్స్. బయట్ సవర్స్ లా దాని యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి? సన్నని సన్నని తీగ వలన కలిగే అయస్కాంత శాస్త్రం ఎంత? అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? అదేవిధంగా 2 వృత్తాకార తీగలో కలిగే అయస్కాంత శాస్త్రం ఎంత? ఓకేనా? తర్వాత ఇంకేముంటుంది? సాలినాయిడ్ అనగానే సాలినాయిడ్ గురించి ఉంటుంది. సాలినాయిడ్ లో అయస్కాంత శాస్త్రాన్ని కనుక్కుంటాము. అదేవిధంగా లారెంజ్ ఫోర్స్ అంటే ఏమిటి? అదే లారెంజ్ బలం సమీకరణం. అదేవిధంగా ఇంకా హాల్ ఎఫెక్ట్ అనగానేమి? ఇంకా చెప్పుకుంటే హాల్ ఎఫెక్ట్ కోఎఫిషియంట్, గుణకం అనగానేమి ఇవి ఉంటాయి. అందులో యూనిట్ 2 లో ఏముంటుందమ్మా? బయట్ సవర్స్ లా ఏంటి దాని గురించి చదువుకుంటాం. తర్వాత సన్నని తీగ వల్ల కలిగే విద్యుత్ అయస్కాంత శాస్త్రం ఏంటి? వృత్తాకార తీగ వల్ల కలిగే అయస్కాంత శాస్త్రం ఏంటి? సాలినాయిడ్ వల్ల కలిగే అయస్కాంత శాస్త్రం ఏంటి? లారెంజ్ ఫోర్స్ అంటే ఏంటి? హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? హాల్ ఎఫెక్ట్ గుణకం అంటే ఏంటి? వీటి గురించి మనం సెకండ్ యూనిట్ లో నేర్చుకుంటాం. అదేవిధంగా సెకండ్ యూనిట్ లో ఇంకో ఏముంటుంది? సెకండ్ పార్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీన్ని ఏమంటారంటే విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. ఓకే, ఇందులో ఏముంటుంది? ఫారడేస్ లా. మీరు ఆల్రెడీ ఇవన్నీ చదువుకున్నారు. ఫారడే నియమం ఏంటి? నెక్స్ట్ లెంజ్ నియమం ఏంటి? అదేవిధంగా సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటి? స్వయం ప్రేరణ అంటే ఏంటి? అదేవిధంగా అన్యోన్య ప్రేరణ అంటే ఏంటి? ఓకే, దీన్ని ఇంకా స్వయం ప్రేరకం అంటే ఏంటి? అందులో ఉంటుంది స్వయం ప్రేరకం. సెల్ఫ్ ఇండక్షన్ అంటారు. ఇది చూసారా? సెల్ఫ్ ఇండక్టెన్స్ స్వయం ప్రేరకం అనగానే ఏమిటి? అదేవిధంగా అన్యోన్య ప్రేరకం అంటే ఏమిటి? ఇంకేముంటుంది? ఇవి ఉంటాయి. తర్వాత సోలినాయిడ్లోని స్వయం ప్రేరకత్వం
విలువను కనుక్కునుట అంటే ఏంటి, సోలనాయిడ్ తీసుకొని దానిలో స్వయం ప్రేరకత విలువను కనుక్కుంటాము. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్. అయస్కాంత శాస్త్రంలో శక్తి నిల్వ సమీకరణం ఏంటి? లాస్ట్ వన్ ట్రాన్స్ఫార్మర్ గురించి లాసెస్, ఎఫిషియన్సీ అంటే దక్షత ఉంటాయి కదా, అది అంటే మనం సెకండ్ యూనిట్ లో 4th పార్ట్ ఏంటంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటే ఏంటి, ఫారడే నియమం అంటే ఏంటి, లెంజ్ నియమం అంటే ఏంటి, సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటి, అంటే స్వయం ప్రేరకం అంటే ఏంటి, ప్రేరణ అంటే ఏంటి, ప్రేరకం అంటే ఏంటి, అన్యోన్య ప్రేరణ అంటే ఏంటి, అన్యోన్య ప్రేరకం అంటే ఏంటి, సోలనాయిడ్ లో స్వయం ప్రేరకం గురించి మనం కొనుక్కోవాలి. అదే అయస్కాంత శాస్త్రంలో నిల్వ ఉండే శక్తి సమీకరణం కొనుక్కోవాలి. ట్రాన్స్ఫార్మర్ తెలుసుకొని స్టెప్ అప్ స్టెప్ డౌన్ మస్ట్ ఏంటంటే అందులో శక్తులు ఏ విధంగా ఉంటాయి, దక్షత ఏ విధంగా ఉంటది, దాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ 3 ఆల్టర్నేటివ్ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దీన్ని ఏమంటారు? ఏసీ విద్యుత్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఏంటి, విద్యుత్ అయస్కాంత తరంగాలు. మన చాప్టర్ పేరు ఏంటమ్మా? ఏసీ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకేనా. అయితే ఇందులోకి వచ్చేసరికి మనకి ఏముంటాయంటే, ఫస్ట్ దీనికి పిల్లలు ఎలా చేస్తారు? ద్విముఖ విద్యుత్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఏంటుంటుంది? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎల్ఆర్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే, ఎల్ అంటే ఇండక్టర్, రెసిస్టర్. సిఆర్ సర్క్యూట్ అంటే ఏంటి, కెపాసిటర్ అండ్ రెసిస్టర్. ఈ సర్క్యూట్ లోన మధ్య వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య గల సంబంధాలు ఏంటి, అదేవిధంగా వెక్టార్ డయాగ్రామ్ అంటే ఏంటి, సదిశాపటం రాయాలి, వీటికి సదిశాపటం రాయాలి. అదేవిధంగా ఎల్సిఆర్ సిరీస్ అంటే ఏంటి, శ్రేణి సంధానము, సమాంతర సంధానం. ఇందులో అంటే ఎల్సిఆర్ సిరీస్, అదేవిధంగా ప్యారలల్ అంటే శ్రేణి సంధానము, సమాంతర సంధానము యొక్క అనునాద వలయాలు రాయాలి. అనునాద వలయాలు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? రెజోనేటర్. చూడండి, రెజోనేటర్ సర్క్యూట్ అన్నారు. అనునాద వలయాల గురించి రాయాలి. ఎల్సిఆర్ శ్రేణి సంధాన అనునాద వలయము లేదా ఎల్సిఆర్ సమాంతర సంధాన అనునాద వలయం గురించి రాయాలి. అదేవిధంగా క్యూ ఫ్యాక్టర్ అంటే క్యూ కారకం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా సామర్థ్యం. ఈ సామర్థ్యం అంటే ఏంటి, ఈ ఏసీ సర్క్యూట్ లో సామర్థ్యం ఏ విధంగా ఉంది దాని గురించి తెలుసుకుంటాం. ఈ చాప్టర్ గురించి ఏముందమ్మా మరొకసారి చెప్తాను. ఏంటి, ఏసీ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇందులోకి వచ్చేసరికి ద్విముఖ విద్యుత్తు అయస్కాంత తరంగాలు అనే చాప్టర్ లో ఎల్ఆర్ సర్క్యూట్ అంటే ఏంటి, సిఆర్ సర్క్యూట్ ఏంటి, ఈ ఎల్ఆర్ సిఆర్ సర్క్యూట్ మధ్య వోల్టేజ్ కరెంట్ యొక్క రిలేషన్స్ అదే సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎల్ఆర్ శ్రేణి సంధానం, ఎల్సిఆర్ ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ యొక్క శ్రేణి సంధానం ఎలా ఉంటుంది, సమాంతర సంధానం ఎలా ఉంటుంది, దాని యొక్క అనునాద వలయాల గురించి మనం రాయాలి. అదేవిధంగా క్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాన్ని తెలియమంటారు, క్యూ కారకం అంటే ఏంటి, అదేవిధంగా ఏసీ వలయాల్లో సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ అందులో పార్ట్ 6 ఇందులో ఏముంటుంది, అందులోనే యూనిట్ 3 లో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఇందులో ఏముంటుంది, మ్యాక్స్వెల్ సమీకరణాలు అనేసి అంటారు. మనకు తెలుసు కదా మ్యాక్స్వెల్ సమీకరణాలు. ఇందులో స్థానభ్రంశ విద్యుత్ అంటే ఏంటి, ఐడియా ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్, దీన్ని తెలియమంటారు, స్థానభ్రంశ విద్యుత్ గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ సమాకలనంలో తెలుసుకోవాలి. అదేవిధంగా అవకలనంలో దాని యొక్క ఫార్ములాని మనం డెరైవ్ చేయాలి. అదేవిధంగా మ్యాక్స్వెల్ తరంగ సమీకరణం గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా విద్యుత్ అయస్కాంత తరంగాల యొక్క తిరియక్ స్వభావాన్ని
ట్రాన్స్ఫరివ్ నేచర్ చూసారా, ట్రాన్స్ఫర్సివ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, విద్యుత్ అయస్కాంతాలకి వ్యతిరేక తరంగ స్వభావం ఉంటుంది అనే విషయాన్ని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడతాం. ఓకేనా. తర్వాత పాయింటింగ్ థియరం, పాయింటింగ్ సదిశ అంటే ఏంటి, దాని యొక్క ప్రూఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ నిర్వచనం నేర్చుకుంటాము, దాని యొక్క ప్రూఫ్ ను కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, విద్యుత్ అయస్కాంత తరంగాలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తామో ఇందులో తెలుసుకుంటాం. ఇన్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ లోకి వచ్చేసరికి ఏమైనా నేర్చుకుంటామో, ఫస్ట్ ది స్థానభ్రంశ సదిశ అంటే ఏంటి, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ సమాకలన రూపంలో ఎలా ఉంటుంది, అవకలన రూపంలో ఎలా ఉంటుంది, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇక మ్యాక్స్వెల్ యొక్క తరంగ సమీకరణం ఏంటి, దాన్ని ఏమంటారు, విద్యుత్ అయస్కాంత తరంగ సమీకరణం అంటారు. అదేవిధంగా విద్యుత్ అయస్కాంత తరంగానికి ఏ స్వభావం ఉంటుందంటే, విద్యుత్ అయస్కాంతం అనేది స్థిరీక స్వభావాన్ని కలిగి ఉంటది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాయింటింగ్ వెక్టర్ అంటే ఏంటి, దాని యొక్క పాయింటింగ్ వెక్టర్ గురించి నిర్వచనం తెలిసి అదే ప్రూఫ్ కూడా చేస్తాం. ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, ఇది హెడ్జ్ మెథడ్ లో విద్యుత్ అయస్కాంత తరంగాల ఉత్పత్తిని గురించి కూడా మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో మీరు ఏం నేర్చుకుంటాం, మనం సెమీ కండక్టర్స్ అనేది నేర్చుకున్నాం. అంటే అర్ధవాహకాలు. ఈ అర్ధవాహకాలు బేస్ చేసుకొని మనం ఇక్కడ పిఎన్ జంక్షన్ సంధి డయోడ్, సంధి డయోడ్, అదేవిధంగా జీనార్ డయోడ్, ఈ జీనార్ డయోడ్ ఏమంటారు, నియంత్రణ కార్యం అని కూడా అంటారు. అదేవిధంగా టన్నలింగ్ మీరు ఏమంటారు, టన్నల్ డయోడ్, అదేవిధంగా ఐవి క్యారెక్టరిక్స్ ఏంటి, విద్యుత్తు వోల్టేజ్ యొక్క అభిలక్షణాల గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటాము. అదేవిధంగా పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వాటి గురించి తెలుసుకుంటాము. సివి కామన్ బేస్, ఓకేనా, సిఈ కామన్ ఎమిటర్, సిసి కామన్ కలెక్టర్, ఈ యొక్క ట్రాన్సిస్టర్ల యొక్క విన్యాసాలను తీసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఏంటి, కామన్ బేస్, కామన్ కలెక్టరు, నెక్స్ట్ అదేవిధంగా ఏంటమ్మా, కామన్ కలెక్టరు, కామన్ ఎమిటర్, కామన్ బేస్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా మధ్య సంబంధాన్ని తెలుసుకుంటాము. అదేవిధంగా సిఈ విన్యాసం ఉంది కదా, దీని యొక్క అభిలక్షణాలు తెలుసుకుంటాము. అదేవిధంగా చూడండి, డిటర్మినేషన్ ఆఫ్ హైబ్రిడ్ పారామీటర్స్ అంటే అదేవిధంగా సిఈ కాన్ఫిగరేషన్ లోనే మనం హైబ్రిడ్ పారామితులను కూడా మనం తెలుసుకుంటాము. అదేవిధంగా ట్రాన్సిస్టర్ ఏ విధంగా పనిచేసింది, వర్ధకంగా పనిచేసింది. వర్ధకం అంటే ట్రాన్సిస్టర్ యాజ్ ఏ యాంప్లిఫైర్ అన్నారు కదా, ఏంటి, ట్రాన్సిస్టర్ అనేది వర్ధకంగా పనిచేస్తుంది. ఇందులో ఏముందమ్మా, బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో పిఎన్ డయోడ్ అంటే ఏంటి, జీనార్ డయోడ్ ఏంటి, టన్నల్ డయోడ్ ఏంటి, కరెంట్ కి వోల్టేజ్ యొక్క అభిలక్షణాలు ఏమిటి, పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లాగా ఉంటుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లాగా ఉంటుంది. సిబి కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ ఏంటి, అదేవిధంగా ఆల్ఫా బీటా మధ్య రిలేషన్స్ ఏంటి, అదేవిధంగా హైబ్రిడ్ పారామీటర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటి, ట్రాన్సిస్టర్ యాజ్ ఏ యాంప్లిఫైర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అనేది వర్ధకంగా పనిచేసింది. దీని గురించి మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నెంబర్ సిస్టమ్ ఏంటంటే 0 to 9 కదా. అదేవిధంగా కన్వర్షన్ అంటే ఏంటి, ఏదో ఒక నెంబర్ తీసుకొని బైనరీ నుంచి డెసిమల్ మార్చడము, లేదా డెసిమల్ నుంచి బైనరీ మార్చడము, అంటే బైనరీ నుంచి డెసిమల్స్ మార్చడం, లేదా డెసిమల్స్ నుంచి బైనరీకి మార్చడము, లేదా బైనరీ ఎడిషన్, చాలా ఇంపార్టెంట్. బైనరీ ఎడిషన్ ఏ విధంగా చేస్తాం అంటే, బైనరీ సంకలనం ఎలా చేస్తాం, బైనరీ దాన్ని ఏమంటారు తెలుగులో, తీసివేత, దాన్ని సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తాం అంటే, బైనరీ ఎడిషన్ ఎలా చేస్తాం, బైనరీ సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తాం, వన్స్ కాంప్లిమెంట్స్ టు, ఇది తెలుగులో ఉంటామమ్మా, అంతా కూడా ఇంగ్లీష్ లో ఉంటుంది సిలబస్. వన్స్ కాంప్లిమెంట్స్ మెథడ్ అంటే ఏంటి, టూస్ కాంప్లిమెంట్స్ మెథడ్ అంటే ఏంటి, అదేవిధంగా లా ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా, ఇది బులియన్ ఆల్జీబ్రా యొక్క లా ఏంటి, ఇతర విధంగా డిమోర్గాన్ లాస్, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతారు, డిమోర్గాన్ లాస్, ఇందులో థియరం 1, థియరం 2 ఉంటాయి, దాని గురించి చదువుకుంటాము. బేసిక్ గేట్స్, అండ్ గేట్ అంటే ఏంటి, నాండ్ గేట్, ఆర్ గేట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటి, నాట్ గేట్ అంటే ఏంటి, అదేవిధంగా యూనివర్సల్ గేట్,
నాండ్ గేట్ అంటే ఏంటి, నార్ గేట్ అంటే ఏంటి, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఎక్స్ఆర్ గేట్ అంటే ఏంటి, అదేవిధంగా హాఫ్ యాడర్ అంటే ఏంటి, ఫుల్ యాడర్ అంటే ఏంటి, ప్యారలల్ యాడర్ అంటే ఏంటి, చూసారా ప్యారలల్ యాడర్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి ఎంత చదువుకుంటాం. జనరల్ గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లోకి వచ్చిన అడిగి ఏం చదువుకుంటామా, నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, కన్వర్షన్స్ అంటే ఏంటి, బైనరీ టు డెసిమలా లేదా డెసిమల్ టు బైనరీయా, అదేవిధంగా బైనరీ ఎడిషన్ బైనరీ సంకలనం చేస్తాం, అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ మీకు తెలుసు, అదేవిధంగా వన్స్ కాంప్లిమెంట్స్ టూ కాంప్లిమెంట్స్ మెథడ్ ఉపయోగించి సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో మనం ఇక్కడ తెలుసుకుంటాం. లా ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా, డిమార్గాన్స్ థియరమ్స్, దాని స్టేట్మెంట్స్, దాని ప్రూఫ్స్, బేసిక్ లాజిక్ గేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ గేట్, నాట్ గేట్, నాండ్ గేట్, నార్ యూనివర్సల్ గేట్స్, నాండ్ నార్ ఏంటి యూనివర్సల్ గేట్స్, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, హాఫ్ ఆర్డర్ అంటే ఏంటి, ఫుల్ ఆర్డర్ అంటే ఏంటి, ప్యారలల్ ఆర్డర్ అంటే ఏంటి, ఇదేంటి మొత్తం సిలబస్. నెక్స్ట్ మనం లెసన్ కి వచ్చేసరికి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం.